వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లో వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. హుస్సేన్ సాగర్కి గణనాథులు తరలి వస్తున్నాయి. భక్తులతో హుస్సేన్ సాగర్ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ట్యాంక్ బండిపై గణేష్ విగ్రహాలు బారులు తీరాయి. మధ్యాహ్నం వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవం కోలాహలంగా సాగుతుంది. భాగ్యనగరంలో వెలిసిన గణనాథులు నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ వైపు కదులుతున్నారు. కన్నుల పండుగ గణేష్ శోభయాత్ర జరుగుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా కేరింతలతో సందడి చేస్తున్నారు. గణేష్ నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ దగ్గర భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. హైదరాబాద్లో 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు పనిచేస్తున్నాయి. 200 మంది గజయితగాలు, 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. 20 చెరువులు, 72 కృత్రిమ కొలంలో నిమజ్జనాలు జరుగుతున్నాయి. 30,000 మంది పోలీసులు, 160 యాక్షన్ టీంలు విధుల్లో నిమగ్నమై ఉన్నాయి. ఇక హైదరాబాద్లో 2 రోజు గణేష్ నిమజ్జనాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్ అందిస్తారు. సైదులు, హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కొనసాగుతుంది. శోభయాత్ర ఇప్పటి వరకు 2,61,000 గణేష్ విగ్రహాలు నిమజ్జనమైనట్టు జిహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ లో వినాయక నిమజ్జనాల శోభయాత్ర ఇక్కడ కొనసాగుతూనే ఉంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క గణేష్ నిమజ్జనాలు జరిగే అవకాశం ఉన్నట్లు కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు 2,61,000 విగ్రహాలు నిమజ్జనమైనట్టు కూడా చెప్తున్నారు. మరో ఒక 20,000 వరకు కూడా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. అంటే ఈసారి అత్యధిక ప్రతి ఏడాదితో పోలిస్తే ఈసారి అత్యధికంగా ఎక్కువ విగ్రహాలు పెట్టినట్టు కూడా సమాచారం. దానిలో భాగంగా దానికి సంబంధించినటువంటి అంటే ఆ స్థాయిలోనే ఏర్పాట్లు కూడా అంత చేసినట్టు కూడా మనకి తెలుస్తుంది. సో కాబట్టి మనకి ట్రాఫిక్ సమస్య కూడా మధ్యాహ్నం వరకు కూడా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిటీ మీడియాకి చెప్పడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు హైదరాబాద్ లో ఉండనున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని చెప్పేసి వాహనదారులకు సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇంకా మనకి ఈ యొక్క చార్మినార్, మొజంజాయి మార్కెట్ వైపు నుంచి కూడా గణేష్ విగ్రహాలు వస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో వాహనదారులందరూ కూడా వేరే మార్గాలు వెళ్ళాలని చెప్పేసి కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనకి ఇంకా మనకి ఇప్పుడు రెవటి వైపు నుంచి వచ్చే విగ్రహాలు కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో వస్తున్నట్టు, గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ స్థాయిలో వస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. సో ఆయా ప్రాంతాల్లో వచ్చే వారు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఎంచుకోవాలని చెప్తున్నారు. అంటే నారాయణగూడ నుంచి ఈ యొక్క విగ్రహాలు వస్తున్నాయి కాబట్టి లిబర్టీ, హిమాయత్ నగర్, లిబర్టీ నుంచి మనకి అంబేద్కర్ శాస్త్రి నుంచి ట్యాంక్ బండ్ వైపు వస్తాయి కాబట్టి సో మనకి నారాయణగూడ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు వెళ్లే వాహనాలు ఏమైనా అవన్నీ కూడా సికింద్రాబాద్ వైపు వెళ్లి అటు చేరే మార్గం వెళ్ళాలని చెప్పేసి కూడా ట్రాఫిక్ పోలీసు వాహనాలకు సూచనలు అయితే చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల కల్లా ఈ యొక్క గణేష్ నిమజ్జనం దాదాపుగా పూర్తవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా ఈసారి అనుకున్న దానికంటే కూడా కొంత ఎక్కువగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. దానిలో భాగంగా అందుకు ఏర్పాట్లు కూడా చేసి ప్రస్తుతానికి మనకి అందుతున్న సమాచారం ఏంటంటే రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా ఈ రోజు మధ్యాహ్నం కల్లా దాదాపుగా ఆయా ఏరియాల్లో కూడా గణేష్ నిమజ్జనం పూర్తవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాని తర్వాత మనకి సైబరాబాద్ పరిధిలో కూడా అత్యధికంగా ఈసారి ఎక్కువగా విగ్రహాలు పెట్టడం తోటి అందుకు ఏర్పాట్లతో పాటుగా మధ్యాహ్నం కల్లా అక్కడ కూడా దాదాపుగా పూర్తవుతాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే మనకి సైబరాబాద్ పరిధిలో దాదాపు కూకట్పల్లి చెరువులో ఎక్కువగా నిమజ్జనం సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు కాబట్టి విగ్రహాలన్నీ కూడా కూకట్పల్లి చెరువు వైపు వస్తున్నాయి కాబట్టి సో అక్కడ నిమజ్జనం సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో అక్కడ కూకట్పల్లి చెరువులో ఈ రోజు మధ్యాహ్నం దాదాపుగా అయిపోతాయని చెప్పేసి కూడా అధికారులు ఒక అంచనా అయితే రావడం జరిగింది. సో ఏదేమైనా నెక్స్ట్ పోయిన ఏడాదితో పోలిస్తే ఈసారి అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. సో దాంతో పాటుగా మనకి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా గట్టి బందోబస్తు, పోలీసులు కూడా చాలా ఊపిరి పీల్చుకున్నారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్
ఆ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు ఈ యొక్క గణేష్ శోభయాత్ర ఏ విధంగా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి కూడా ఆయన పర్యవేక్షణ చేస్తున్నారు కాబట్టి సిసి కెమెరాలు ఎప్పటికి ఉంటుంది కాబట్టి సో ఈసారి చాలా ప్రశాంతంగానే గణేష్ శోభయాత్ర ముగిసినట్టుగా కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. అందరికీ కూడా అన్ని శాఖల సమన్వయంతో ఇది సక్సెస్ చేశామని చెప్పేసి కూడా పోలీస్ శాఖ చెప్తుంది. ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. చాలా ప్రశాంతంగా గణేష్ శోభయాత్ర ముగిసింది. సో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకల్లా దాదాపుగా గణేష్ నిమజ్జనం పూర్తవుతుందని చెప్పేసి కూడా పోలీసు అధికారులు కొద్దిసేపటి క్రితమే వెల్లడించారు. కాకపోతే కొత్త ట్రాఫిక్ సమస్య ఉంటుంది కాబట్టి అంటే కొంత ట్రాఫిక్ డైవర్షన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాహనదారులు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు వెళ్తే ఈజీ అవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే సైదులు బాకినగరంలో 2వ రోజు కూడా వినాయక నిమజ్జనాలు కొనసాగుతుండటంతో ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వాహనాలు సిటీలోకి ఎంటర్ అవ్వకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? ఎప్పటి వరకు ఫ్రీ అయ్యే అవకాశం ఉంది సైదులు? ప్రస్తుతం మనకు అనుకున్నది ఏంటంటే ఎల్పీ నగర్ అంటే ఐట్ నగర్ పరిధిలోనే దాదాపుగా భారీ వాహనాలు హైదరాబాద్ లోకి రాకుండా అక్కడే పోలీసులు ఆపేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాని తర్వాత మనకి ఇక్కడ మేడ్చల్ అంటే మనకి ఉప్పల వైపు నుంచి భారీ వాహనాలు సిటీలోకి వస్తాయి కాబట్టి సో అక్కడ కూడా భారీ వాహనాలని హైదరాబాద్ లోపలికి రాకుండా అడ్డుకుంటున్నారు. ఇటు రాజకొండ కానీ అదేవిధంగా సైబరాబాద్ పరిధిలో కూడా దాదాపుగా రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చే వాహనాలు భారీ వాహనాలు ఏది కూడా లోపలికి సిటీలోకి రాకుండా పోలీసులు అక్కడే ఆపేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ భారీ వాహనాలని అలానే ఆపేసే అవకాశం ఉంది. ఎందుకంటే సిటీలో ప్రస్తుతానికి మనం తస్కర్లు పెద్ద భారీ వాహనాలు అన్ని కూడా సిటీలోనే ఉన్నాయి కాబట్టి కొంత అక్కడక్కడ కొన్ని వాహనాలు మొరాయించడం, ఈ నిమజ్జనం పూర్తయిన తర్వాత అందులో డీజిల్ అయిపోవడం, వెంటనే వాటిని పక్కకు తీయడం లాంటి సమస్యలు కూడా తలెత్తుండే. ఎవరి ఇయర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇంకా సిటీలోనే భారీ వాహనాలు ఉన్న నేపథ్యంలో ఇంకా ఈ వాహనాలు కూడా తోడైతే మాత్రం ట్రాఫిక్ మరింత ఎక్కువ అవుతుంది, వాహనదారులు ఇబ్బంది పడతారని చెప్పేసి కూడా ట్రాఫిక్ పోలీసులు అంచనాకు వచ్చారు. కాబట్టి సో ఈ యొక్క భారీ వాహనాలు విగ్రహాలు అన్ని నిమజ్జనానికి మిషన్ సాగర్ వరకు బాధలు తీరాయి కాబట్టి ఇవన్నీ క్లియరెన్స్ అయిన తర్వాతనే మనకి మిగిలిన వాహనాలు సిటీలోకి ఎంట్రీ చేసే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఆ వాహనాలని సిటీ అవుట్స్కర్ట్స్ లోనే ఆపేసే అవకాశం ఉంది. అందుకు పోలీసులు కూడా తగు చర్యలు తీసుకున్నారు. సిటీ అవుట్స్కర్ట్స్ లోనే ఈ యొక్క భారీ వాహనాలన్నింటినీ కూడా ఆపేస్తున్నారు. అంటే నిమజ్జనం దాదాపుగా పూర్తయిన తర్వాత మాత్రమే ఈ యొక్క భారీ వాహనాలను సిటీలోకి ఎంట్రీ చేసే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఆ వాహనాలు ఇక్కడే ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే సైదులు చార్మినార్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఇటు ఉప్పల్ నుంచి హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల నుంచి ఎన్ని గణపతి విగ్రహాలు నిమజ్జనానికి తరలించే అవకాశం ఉంది మధ్యాహ్నం వరకు సైదులు సుమారుగా? మధ్యాహ్నం వరకు దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతం 2,61,000 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి అని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. కాబట్టి మరో 20,000 వరకు కూడా మధ్యాహ్నం వరకు నిమజ్జనం అవుతాయని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ అధికారులు అంచనాకు మాత్రమే వచ్చారు. చూడాలి మరి. అంటే ఈసారి అత్యధికంగా గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువగా గణేష్ విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో మధ్యాహ్నం కల్లా మనకి క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత మొత్తం ట్యాంక్ బండ్ పరిసరాల్లో ముఖ్యంగా ట్యాంక్ బండ్ లో మొత్తం ఎన్ని విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి ఏంటి అనేది కూడా అధికారికంగా జిహెచ్ఎంసీ అధికారులు మరి కాసేపట్లో వెల్లడిస్తారు. సరే మరో 27 విగ్రహాలు కూడా నిమజ్జనం కావాల్సింది. అవి మధ్యాహ్నం వరకు కూడా దాదాపు అయిపోతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. చక్కగా ఈసారి ఎందుకంటే మనకి రాత్రి కొంత మనకి చాలా నెమ్మదిగా ఈ యొక్క భారీ వాహనాల్లో గణనాథులన్నీ కూడా ట్యాంక్ బండ్ వైపు బారులు తీరినప్పుడు కొంత ఎక్కువ సంఖ్యలో ఆ యొక్క శోభయాత్రను వీక్షించేందుకు పెద్ద మొత్తంలో గ్రేటర్ హైదరాబాద్ నుంచి కాకుండా ఈ యొక్క వాహనాలన్నీ కూడా కదలాల్సి వచ్చింది. ఇప్పుడు కొంత స్పీడప్ అనుకున్నాయి కాబట్టి ఇబ్బంది త్వరగానే ఈ మధ్యన చెప్తున్నారు. మరో 20,000 విగ్రహాల వరకు కూడా ఈజీగా ఉండే అవకాశం ఉంది. అవన్నీ కూడా నిమజ్జనం కావాల్సిందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అందుకు షిఫ్ట్ వైజ్ గా డ్యూటీలో ఉన్నారు కాబట్టి సో మనకి క్రేన్స్ కూడా అంటే ఎవరైతే క్రేన్స్ ఆపరేట్ ఉంటారో వారు కూడా షిఫ్ట్ వైజ్ గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి కూడా ఉండేందుకు డ్యూటీ చేశారు. అప్పటికప్పుడు వచ్చిన విగ్రహాలు వచ్చినట్టుగా ఏమంటే నిమజ్జనం అయ్యేలా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో మనకైతే ఎక్కువగా ఇప్పుడు చార్మినార్ నుంచి ఇంకొక 2-3 వేల విగ్రహాలు ఈజీగా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అంచనా ఇస్తున్నారు. సో మొదంజాయి మార్కెట్ దగ్గర ఇంకా కోలాహలం అలానే కొనసాగుతుంది. అన్ని విగ్రహాలు కూడా ఇటు బారులు తీరాయి అక్కడ. రైట్, థ్యాంక్ యూ సైదులు.